పుష్ప 2 ప్రీమియర్ షో కోసమని సంధ్యా సినిమా టాకీస్ కాడికి పోయి తొక్కిసలాడలా గాయాల పాలై దావకాన్లో ఉన్న 9 ఏళ్ల పిల్లగాడు శ్రీతేజ్ పానం ఎట్లున్నదని అరుచుకునేందుకు పోలీసు పెబ్బ ఆనంద్ సార్ కిమ్స్ దావకానకు పోయిండట. డాక్టర్లు ఏమన్నారు, ఏం కథ, అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. వెంటిలేటర్ మీదున్న శ్రీతేజ్ను చూసేందుకు పోయిన సివి ఆనంద్ సార్కు ఇట్లా మాస్కు ఇచ్చిర్రు. నెత్తికి కూడా హెడ్ మాస్క్ పెట్టుకుని లోపలికి పోయి చూసొచ్చుండు. 2 వారాల సంధి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాము. ఇంకా జర టైం పడుతుంది. శ్రీతేజ్ మళ్ళా మునుపటి మనిషి గానీకి మస్తుగానే టైం పడుతుంది. బిరాన పానం మంచిగా కావాలంటే కష్టం సార్ అని డాక్టర్లు ఆనంద్ సార్తోని అనుకొచ్చిరట. ఆనంద్ సార్ కూడా మీకు శాతనైనంత కాడికి పానం నిలబెట్టేందుకు కష్టపడుండ్రి, పిల్లగాని పానం కాపాడుండ్రని డాక్టర్ల తాన కూర్చొని ఇట్లా అనుకొచ్చిండు. 2 వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్, ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో దాని గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. ఇన్నరా ఏమంటున్నాడు. ముందు శ్రీతేజ్కు డాక్టర్లు ఏమేం పరీక్షలు చేయబోతుర్రు, ఏం కథ అరుచుకున్నామో అనుకొచ్చిండు. ఆ పిల్లగాడు జల్దిన కోలుకొని మళ్ళా మునుపటోలే అందరిలా కలిసి ఆనందంగా బతకాలని మనం కూడా కోరుకుందాం.